Imagine, I am fond of KFC. I lost my father at age 6 and I failed in 7th class and I worked in army. But in 1964, at the age of 73, I am a billionaire. శాండర్స్ ఫస్ట్ ఫిలింగ్ స్టేషన్ లో పనిచేసేవాడు నార్త్ కార్బిల్లో. అక్కడ రోడ్ సైడ్ కి రెస్టారెంట్ మొదలు పెట్టాడు. అది అతని మొదటి రెస్టారెంట్. అక్కడ తన ఫ్రైడ్ చికెన్ ని అమ్మడం మొదలుపెట్టాడు. ది ఇయర్ ఆఫ్ 1906 యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో పనిచేశాడు అట్ ది ఏజ్ ఆఫ్ 16. 1909 వెస్టర్న్ రైల్వేస్ లేబర్ గా పనిచేశాడు. అండ్ ఇన్ 1920 తను ఫెర్రీ బోట్ కంపెనీని మొదలు పెట్టాడు అట్ ది ఏజ్ ఆఫ్ 30. ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ 1906 టు 1930 ఎన్నో ఉద్యోగాల్లో పనిచేశాడు. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1950 కర్నల్ హానరీ టైటిల్ కెటుంకి గవర్నర్ చేత అందుకున్నారు. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1952 ఫస్ట్ రెస్టారెంట్ సౌత్ సాల్ట్ లేక్ లో స్టార్ట్ చేశారు. ఇతని ఫ్రైడ్ చికెన్ ని ప్యాన్ మీద కాకుండా ప్రెషర్ కుక్కర్ లో వండి తన బిజినెస్ ని ఎలాగైనా ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నాడు. దాని తర్వాత తన బిజినెస్ ఎంతో ఎక్స్ప్లోర్ అయిపోయింది, ఎంతో ఎక్స్పాన్షన్ అయిపోయింది. కానీ తనకు వచ్చిన డబ్బు అసలు సరిపోలేదు. తన సేవింగ్స్ కి తన ఖర్చులకే సరిపోయేది. తన మైండ్ లో నా బిజినెస్ ఎలాగైనా వరల్డ్ వైడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నాడు. అతను యుఎస్ఏకి వెళ్ళి తన ఫ్రైడ్ చికెన్ ని ప్రతి రెస్టారెంట్స్ లో వండి పెట్టడం మొదలు పెట్టాడు. అతన్ని మొత్తం 1009 మంది రిజెక్ట్ చేశారు. కానీ ఒక్క రెస్టారెంట్ మాత్రం తన ఫ్రైడ్ చికెన్ ని తన మెనూలోకి యాడ్ చేసుకుంది. దాని తర్వాత శాండ్రస్ చనిపోయేటప్పటికి 48 కంట్రీస్ లో 6000 KFC సెంటర్స్ పర్ ఇయర్ $2 బిలియన్ అమ్మకాలు మొదలయ్యేవి. ఇండియాలో ఫస్ట్ బెంగళూరులో తన KFC సెంటర్ ని స్టార్ట్ చేశారు.